ఏసీబీ ట్రాప్లో చిక్కారు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ధరణిలో ఓ పని చేసేందుకు ఆయన 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి అడిషనల్ కలెక్టర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ ట్రాప్లో చిక్కారు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ధరణిలో ఓ పని చేసేందుకు ఆయన 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి అడిషనల్ కలెక్టర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ నాడి తెలుసుకుందాం. రత్నం, అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇటు అవినీతిలో కూరుకుపోయినటువంటి మరొక 2 అధికారులను కూడా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ లో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అలాగే సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఇద్దరు కూడా ఒక భూమికి సంబంధించి ధరణిలో ఒక పేరు నమోదు చేయడానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 8 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. 8 లక్షలు డిమాండ్ చేసి ఈ యొక్క మొత్తాన్ని కూడా భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది జరుగుతూ ఉండగానే ఎగ్జాక్ట్ గా గుర్రం కూడా వస్తూ రాగానే క్యాష్ తీసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అక్కడ బాధితుల్ని గుర్రం కూడా రమ్మని చెప్పడం జరిగింది. గుర్రం కూడా వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ను తీసుకున్నటువంటి సమయంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇక దీంట్లో ఇప్పుడు ఇటు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి యొక్క ప్రమేయము అలాగే సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ యొక్క ప్రమేయం ఉండటంతో ఇద్దరిని కూడా ఇటు ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రంగారెడ్డి కలెక్టరేట్ లోను అలాగే జాయింట్ కలెక్టర్ తన క్యాబిన్ లోను మొత్తం పూర్తిగా కూడా కలెక్టరేట్ లో నిన్న సాయంత్రం నుంచి యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. కేవలం సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ అలాగే భూపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ వీళ్ళిద్దరు పాత్రే ఉందా లేకపోతే ఇతర అధికారుల పాత్ర ఏమన్నా ఉందా అనే దానికి సంబంధించిన ఆ కోణంలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా భూపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో దాదాపు 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డికి సంబంధించినటువంటి అటు రంగారెడ్డి కలెక్టరేట్ లో ఆయన క్యాబిన్ తో పాటు ఆయన నివాసంలో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మరోవైపున మదన్ మోహన్ కు సంబంధించినటువంటి ఇళ్లు ఆయనకు సంబంధించినటువంటి ఇటు ఆఫీస్ లో ఉన్నటువంటి ఆయన క్యాబిన్ కి సంబంధించి ఇక్కడ కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పెద్ద మొత్తంలో జాయింట్ కలెక్టర్ నుంచి దాదాపు 16 లక్షల రూపాయల నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా ఆయన యొక్క నివాసంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రిక.